బాప్తిస్మం అప్పుడు ఏం చేస్తారు సేవకులు? మనల్ని బట్టి దేవుని ప్రేరేపణ బట్టి ఏం చేస్తారంటే మన పేరు ఒక్కొక్కసారి మారుస్తారు. నేను బాప్తిజం పొందవచ్చు, నాకు ఇంకో పేరు ఉందండి, ఇప్పుడు ఇంకొక పేరు ఉందండి, తప్పేం లేదు, అది మంచిదే. ఆ పేరుకి తగ్గట్టు మనము జీవించాలి. అయితే అబ్రహాం 18వ వచనంకి వచ్చేసరికి తిరిగి దేవుడు దర్శించాలనుకుంటాడు. అబ్రహాం ఏం చేస్తాడంటే ఈ మమ్రేలోని సింధూర వనంలో తనకు ఒక గుడారం, అప్పట్లో ఇల్లు లేవన్నమాట, గుడారాలు అంటే ఒక టెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే దేవుడు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ అంత ఎత్తుకుని వెళ్ళిపోవాలి కదా, ఇల్లునైతే కట్టుకునే ఇల్లు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోగలమా? వెళ్ళిపోలేము కదా, తీసుకుని వెళ్ళిపోలేము. కాబట్టి గుడారాలలో నివసించేవాళ్ళు. అయితే ఆ గుడారం దగ్గర అబ్రహాం ఏం చేస్తాడంటే ఎండవేళలో మధ్యాహ్నం పూట కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే అప్పుడు ఒక 3 వ్యక్తులు వచ్చి ఆయన దగ్గర నిలబడతారు. చూస్తాడు, 3 వ్యక్తులు అక్కడ దూరంగా కనిపిస్తారు. ఆ 3 వ్యక్తులను చూసి పరిగెత్తుకుంటూ పోయి, వినాల మీరు అందరు, మళ్ళీ నేను తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. సో ఆ 3 వ్యక్తులను చూసి అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగుతాడు. ఎలా విష్ చేస్తాడంటే దగ్గరికి వెళ్ళిపోయి ప్రైజ్ లార్డ్ అని చెప్పడానికి మనమైతే చేతులు కూడా జోడించాం, చేతులు జోడించి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? చేతులు జోడించి నేల మట్టుకు కిందికి వంగి వాళ్ళకి ప్రైజ్ లార్డ్ అండి, అయితే మీరు వచ్చారు కదా, మీరు ఈ దాసుని మీరు దాటిపోవద్దు, దయచేసి నా దగ్గర రండి, మీకు కొంచెం మీ కాళ్ళు చేతులు కడుక్కోండి, నేను మీకు కొంచెం భోజనం సిద్ధపరుస్తాను, ఆ భోజనం తిని వెళ్ళండి అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు ఆ 3 ఏమంటారంటే సరే అని చెప్తారు. అయితే ఆ మాట చెప్పిన తర్వాత ఎప్పుడైతే దూరం నుంచి చూస్తాడో, బైబిల్లో ఏం రాసి ఉంటుందంటే దూరం నుంచి చూసినప్పుడు ఆయన వాళ్ళని మనుషులుగానే చూస్తాడు. 18వ అధ్యాయము తర్వాత చూడండి, 2వ వచనంలో మనుషుల్లాగా కనిపిస్తారు, ఎందుకు దూరంగా ఉన్నారు కాబట్టి. అదే 3వ వచనంకి వచ్చేసరికి ప్రభువా అని ఉంటుంది, లార్డ్ అంటే ప్రభువా మీరు నా దగ్గర నుంచి దాటిపోవద్దు అంటే ఆ దూరం నుంచి గుర్తుపట్టలేదు. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి దేవుడే తనను దర్శించాడనే విషయము గుర్తు చేసుకుంటాడు. ఎవరికి తెలుస్తుంది ఈ డిజర్న్మెంట్? ఎవరికి అర్థమవుతుంది ఇది? వీళ్ళు వచ్చిన వాళ్ళు దేవుడా, లేకపోతే దేవదూతలా, లేకపోతే మనుషులా, స్ట్రేంజర్సా, లేకపోతే పక్క ఊరు వాళ్ళని ఎవరికి తెలుస్తుంది? ముఖ్యంగా దేవుని విషయం ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరైతే ఎప్పుడు మెలకువగా ఉంటారో, ఎప్పుడు దేవునితో సాంగత్యం కలిగి ఉంటారో, ఎప్పుడైనా దేవుడు మనం దర్శిస్తే మనం అది గుర్తుపడతామంట. సో అబ్రహాం ఎప్పుడు దేవునితో ఉన్నాడు కాబట్టి ఈజీగా వాళ్ళని, అందుకే 2వ వచనంలో చూస్తాడు వాళ్ళని మనుషులుగా చూస్తాడు, 3వ వచనంకి వచ్చేసరికి వాళ్ళని ప్రభు అని గుర్తుపట్టేశాడు. ఆయన ఆ దేవుడిని దర్శించడానికి వచ్చేసరికి గుర్తుపట్టేశాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు వస్తారు రాగానే, అప్పుడు వాళ్ళని అంటే వాళ్ళు సరే నువ్వు అన్నట్లే కానివ్వు అంటే వాళ్ళందరూ వచ్చి భోజనంకి కూర్చుంటారు. వాళ్ళందరూ అక్కడే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వాళ్ళకి మంచిగా మ్యాట్ వేస్తాడు, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్తాడు. ఆయన పరిగెత్తుకుని పోయి ఏం చేస్తాడంటే పొలంలోకి, అప్పుడు అబ్రహాంకి 99 సంవత్సరాలు, బైబిల్ చెప్పిన దాని ప్రకారం చూడాలా, బ్లాక్ షేప్ మాట్లాడాలి. అప్పుడు అబ్రహాంకి 99 ఇయర్స్. ఈ 99 ఇయర్స్ వ్యక్తి ఫాస్ట్గా పరిగెత్తాడా? మనం పరిగెత్తగలమా? మనం ఇప్పుడే పరిగెత్తలేము కదా. అయితే పరిగెత్తుకుంటూ, బైబిల్లో రాసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి ఒక మంచి దూడను, చిన్న దూడను, మంచిగా ఫ్రెష్గా దూడను తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తాడు? పనులకు ఇచ్చి దీన్ని సిద్ధపరచండి అని చెప్తాడు. తర్వాత 3 మానికల పిండిని తీసుకొస్తాడు. మీరంతా వినాలి, నేను మళ్ళీ క్వశ్చన్స్ అయినప్పుడు ఆన్సర్స్ చెప్పాలి. 3 మానికల పిండిని తీసుకొని వచ్చి షారాకి ఇస్తాడు, భార్యకి ఇచ్చి అమ్మ దీన్ని నువ్వు సిద్ధపరచని చెప్తాడు. అట్లా ఒక పనివాడికి కప్పు చెప్పినాడు, ఒక పని భార్య కప్పు చెప్పినాడు. తను ఏమైనా ఖాళీగా ఉన్నాడా? మళ్ళీ వెంటనే పోయి పాలును వెన్నను సిద్ధపరిచినాడు. 3 మానికల పిండి. నేను ఈరోజు చూస్తూ ఉన్నాను, చెక్ చేస్తే ఒక మానిక ఈజ్ ఈక్వల్ టు 7.2 కిలోగ్రామ్స్ అండి. 7 అంటే 7 కేజీలు, 7.2 కేజీల వన్ మానిక అంటే అప్పుడు 3 మానికల పిండి అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 22 కేజీస్ పిండిని తీసుకొచ్చి మెత్తని పిండిని తీసుకొచ్చి షార చేతికి ఇస్తే మనం 1 కేజీ చేయాలంటే ఎప్పుడైనా ఎంత విసుక్కుంటాం కదా. ఎవరైనా దేవుని పిల్లలు వచ్చినా, లేకపోతే సేవకులు ఇంటికి వచ్చినా కొంచెం చేయడానికి మనము, కానీ ఆ వయసులో 99 సంవత్సరాలు, షారాకి అబ్రహాంకి 10 సంవత్సరాలు తేడా, అంటే ఆమెకి 89 ఉండొచ్చు అప్పుడు. సో ఆ వయసులో ఏం చేస్తారు? ఆ వయసులో ఆమె 22 కేజీస్ పిండిని రొట్టెలు చేసినట్టే, ఎంత పెద్ద రొట్టెలో ఎన్ని రొట్టెలు చేసినా తెలియదు మనకి. సో మొత్తానికి 3 మానికల పిండితో ఆమె రొట్టెలు సిద్ధపరుస్తుంది. సిద్ధపరిచిన వెంటనే అన్నిటినీ ఏం చేస్తాడంటే అబ్రహాము ఇలాగా వీళ్ళకి సిద్ధపరుస్తాడు. వాళ్ళందరూ భోజనం, వాళ్ళ 3 భోజనం చేస్తూ ఉంటే పక్కన నిలబడుకొని ఉంటాడు.
వాళ్ళు తింటా ఉంటే కూర్చోవచ్చు కదా మరి ఆయన. యాక్చువల్గా బైబిల్ ఏం చెప్తుందంటే ఆ కాలంలో అబ్రహాము చాలా ధనవంతుడంట. ఆయన ఉన్న తరంలో చాలా రిచ్ పర్సన్ అబ్రహాం. మరి రిచ్ పర్సన్ కదా, హ్యాపీగా వాళ్ళకి పెట్టి నేను కూడా వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవచ్చు కదా అని కూర్చోలే. ఎందుకంటే అబ్రహాముకు తను ఎంత లోకం, ఎంత ధనవంతుడైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఎంత ప్రాపర్టీ ఉన్నా దేవుడి దగ్గర నేను దాసుడనేది తెలుసు. చాలాసార్లు మనము ఎప్పుడైనా కొంచెం కింద కూర్చోండి, లేకపోతే ఏదైనా చిన్న పని చేయండి మందిరంలో అంటే, ఏంటి అసలు వాళ్ళు నన్ను ఏమనుకుంటున్నారు, అసలు నాకు పని చెప్తారా, నన్ను ఊడమంటారా, నన్ను కింద కూర్చోమంటారా అనుకుంటాం కదా. కానీ దేవుని దగ్గర అందరం ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే దేవునికి దాసుడు మాట. అబ్రహాంకి ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. అయితే అబ్రహాము నిలబడుకున్నాడు. అయితే వాళ్ళు అదంతా జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు వాళ్ళు భోజనం చేసిన తర్వాత అప్పుడు ఆయన దేవుడు కదా, దేవుడికి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు కొత్త వ్యక్తులకైతే తెలియదు అబ్రహాం ఎవరు. వెంటనే ఏమంటాడు తెలుసా, అబ్రహాము నీ భార్య శారా ఏది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు శారా ఆ గుడారం లోపలే, అంటే అన్ని వీళ్ళ మాటలు వింటుంటుంది కానీ ఆ గుడారం లోపల వెనక ఆ డోర్ ఉంటుంది కదా, కర్టన్, ఆ కర్టన్ వెనక ఉంటుంది అనమాట. నా భార్య గుడారంలో ఉందండి అని చెప్తాడు. చెప్తే అప్పుడు అబ్రహాము, నేను ఇంకొక గుర్తు చేయాలనుకుంటున్నాను, నీకు ఆల్రెడీ నీకు వాగ్దానం చేశాను, అయితే ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నా, నీకు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నీకు ఒక కుమారుడు ఉంటాడు అని వాగ్దానం చేస్తాడు. అప్పుడు శారా ఏం చేస్తుందంటే, ఈ వయసులో 100 సంవత్సరాలు 99 సంవత్సరాల వయసులో నేను బిడ్డను కంటానా, నేను ముసలిదాన్ని అయిపోయాను, తర్వాత నా స్త్రీధర్మం ఆగిపోయింది, నా భర్త ముసలివాడు అయిపోయాడు, ఇప్పుడు ఇది సాధ్యమేనా అని నవ్వుకుంటుంది. ఏమంటది, నవ్వుకుంటుంది. నవ్వు వస్తున్నాము. నవ్వుతే అప్పుడు అడుగుతాడు, నీ భార్య నవ్వింది కదా అని అంటే, అప్పుడు అడిగితే శారా అంటే, లేదండి భయపడుతుంది. ఎందుకు పాపం భయమే, మళ్ళీ లోపల నవ్వుకుంటుంది. కానీ దేవుడు లోపల గుడారం వెనుకున్న విషయాన్ని కూడా గుర్తుపట్టాడు. అందుకే మనం అనుకుంటాము, మనం చర్చిలో చేస్తే అంకులకు తెలుస్తుంది, మనం స్కూల్లో ఇంట్లో చేస్తే అంకులకు తెలుస్తుంది ఏమన్నా అని అనుకున్నాం. మనకు అట్లా ఏం లేదు. ఎక్కడ నువ్వు ఏం చేసినా దేవునికి జ్ఞాపకమే. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి, అందరి మీద ఆయన దృష్టి ఉంటుంది. సో ఆయన కనపడకుండా మనం ఏమీ చేయలేదు. సో అంటాడు, నువ్వు నవ్వావు శారా అంటే, లేదండి అని చెప్తుంది. కానీ అయితే శారా దేవుడు వాళ్ళని ఆమె అబద్ధం చెప్పినా కూడా ఆమె పరిస్థితిని బట్టి దేవుడు ఆమెను క్షమిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము శారాకి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది తెలుసా. ఇప్పుడు మనకందరికి అనుకో బైబిల్ ఉంది, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది. మనం ఎంతోమంది విశ్వాసుల గురించి నేర్చుకుంటున్నాం. అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యోసేపు గురించి, దావీదు గురించి, సొలొమోన్ గురించి, ప్రవక్తల గురించి, ఆ తర్వాత 12 మంది శిష్యుల గురించి ఇన్ని తెలుసుకున్నాం. అంటే ఇంత మనకు ముందే అంత చెప్పబడింది. అయినా కూడా విశ్వసించాలంటే విశ్వసించాం. మనం చెప్పిన మాట వినం. అంత దేవుడు ఇంతకాలం, అంటే ఈ 2000 సంవత్సరాలు దేవుడు పుట్టినప్పటి నుంచి, దేవుడు పుట్టక ముందు కొన్ని 10,000 సంవత్సరాలు, పుట్టిన తర్వాత ఒక 2000 సంవత్సరాల నుంచి కథ అంతా తెలిసినప్పటికీ, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడని తెలిసినప్పటికీ, ఎంతైనా దేవుడు చేస్తాడు, అంత సామర్థ్యం గల దేవుడు అని తెలిసినప్పటికీ మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకుండా బాధపడతాం, ఏడుస్తాం, ఎగ్జామ్లు రాకపోతే ఫీల్ అవుతాం, కొంతమంది పిల్లలైతే సూసైడ్, అవన్నీ చేస్తాం. ఎందుకు విశ్వసించలేక. కానీ అబ్రహాం విషయంలో ఒక మంచి విషయం ఏంటంటే, అబ్రహాంకి ముందు అసలు ధర్మశాస్త్రమే లేదు. అబ్రహాంకి ముందు ఏ ఎగ్జాంపుల్ లేదు, ఏ మాన్యువల్ లేదు, ఏం లేదు అబ్రహాంకి. కానీ విశ్వసించినాడు. అంటే అబ్రహాం ముందు ఎవరైనా దేవుడిని విశ్వసించి, మేము విశ్వసించినాము, దేవుడు మా ప్రార్థన విన్నాడు, మాకు జవాబు దయచేశాడని అన్న ఎగ్జాంపులే లేదు అబ్రహాంకి. కానీ అబ్రహాము ఇదైతే చూపించాడు. అందుకు అబ్రహాం శారా వాళ్ళు ఏదైనా ఒక పొరపాటున ఆమె నవ్వినా కూడా దేవుడు తనని కన్సిడర్ చేశాడు. ఎందుకు, వాళ్ళకి ముందుకు ఏం తెలియదు కదా. సో కన్సిడర్ చేశాడు. అయితే అప్పుడు నేను ఈ కుమారుని ఇస్తాను అని దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. తర్వాత వాళ్ళకి కుమారుడు పుడతాడు. ఇది స్టోరీ. అయితే దేవుడు కుమారుడు పుట్టినప్పుడు కుమారుడు పుడతాడు. పుట్టిన తర్వాత వాళ్ళు చూస్తున్నారా, అయితే ఆయనకు ఇస్సాకు అని పేరు పెట్టారు. ఏం పేరు? ఇప్పుడు ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? నవ్వు, సంతోషము. ఓకేనా? ఇస్సాకు, ఎందుకంటే ఆమె నవ్వింది కదా, నీ కొడుకు పుడతాడంటే నవ్వింది కాబట్టి ఇస్సాకు అంటే సంతోషము అని పేరు పెడతారు. సో ఇక్కడ ఇది ఒక పార్ట్ ఆఫ్ స్టోరీ. అంటే ఇక్కడికి ఇస్సాకు పుట్టేసినాడు. ఇప్పుడు ఇస్సాకు పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా?
ఇసాకు కూడా మంచిగా, ఇంకా అబ్రహాం చాలా సంతోషిస్తాడు. సంతోషించి అందరితో కలిసి విందు చేసుకుంటాడు. నాకు కుమారుడు పుట్టినాడు అని చెప్పేసి విందు చేసుకుంటాడు. వాళ్ళందరి మధ్యలో ఇసాకు సంతోషంగా పెరుగుతూ ఉంటాడు. యవ్వన కాలంలోకి వచ్చేస్తాడు ఇసాకు. ఇప్పుడు పెద్దోడైపోతాడు అనమాట. వాళ్ళ ముందర పెరుగుతూ అయిపోతాడు. అప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి అబ్రహాం దగ్గరికి వస్తాడు. ఏ చాప్టర్లో అంటే ఇప్పుడు మనం విన్నదంతా 17th 18th చాప్టర్లో జరుగుతుంది ఆదికాండంలో. ఇప్పుడు మనము ఫాస్ట్గా 22nd చాప్టర్కి వచ్చేస్తాం. ఈ 22nd చాప్టర్లో ఏం జరుగుతుందంటే అబ్రహాం దేవుడు పిలుస్తాడు. అబ్రహామా అంటే చెప్పు ప్రభువా. పిలిచిన వెంటనే ఇంక ఏం ఆలోచించకుండా చెప్పు ప్రభా, చిత్తం, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను ప్రభా అంటే అబ్రహామా, నీకు ఒక్కడే కుమారుడు ఉన్నాడు కదా. ఎంతమంది కుమారులు? ఒక్కడే కుమారుడు ఉన్నాడు కదా. క్లియర్గా చెప్తాడు. మళ్ళీ ఏమంటారు తెలుసా? నీ ప్రియమైన ఒక్కగానొక కుమారుడు అంటే ప్రేమించే వ్యక్తి కదా. నీకు నువ్వు చాలా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక కుమారుని అంటే దేవునికి తెలుసా తెలీదా అబ్రహాము కుమారుని ప్రేమిస్తున్నాడని? తెలుసు కదా. దేవుడే ఈ మాట ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక కుమారుణ్ణి ఏం చేయాలంట? నాకు నువ్వు బలి అర్పించాలా అని చెప్తాడు. ఇంతవరకు బాగుంది. 17వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, 18వ అధ్యాయంలో తిరిగి వాగ్దానం చేశాడు. తర్వాత ఇసాకు పుట్టినాడు, పెద్దవాడవుతున్నాడు, ఆనందంగా ఉంది. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, నాకు నీ కుమారుని బలిస్తావా అని అడిగాడు. అంటే బలివ్వడం అంటే ఏంటి? ఊరికే ఇసాకు తీసుకుపోయి వాళ్ళకి ఫ్రూట్స్ పండ్లు పెట్టడం కాదు. ఇసాకునే చంపేయాల. ఏమీ మాట్లాడాడు. బైబిల్లో ఒక్క మాట కూడా అబ్రహాం మాట్లాడినట్టు రాయబడలేదు. అగెయిన్స్ట్గా ఏంటి ప్రభా, నువ్వే ఇచ్చినావు కదా ప్రభా, నువ్వే వాగ్దానం చేసినావు కదా ప్రభా కుమారుని ఇస్తానని. నువ్వు వాగ్దానం చేసి నువ్వే తీసుకుంటావా? నువ్వు ఇచ్చి నువ్వే తీసేసుకుంటావా ప్రభా? నాకేమన్నా 10 మంది కుమారులు ఉన్నారా ఇవ్వడానికి? ఒక్కడే ఒక కుమారుడు ప్రభా. నాకు ఎంతో ప్రాణం ఆయన అంటే. చారాకానంటే ప్రాణము. ఆయన లేకపోతే చారా ఇంకా బ్రతకదు. ఇవేమీ డిస్కస్ చేయలేదు. కానీ ఇవన్నీ నిజమా కాదా? కదా, ఇవన్నీ రిలవెంట్ కదా. ఇవన్నీ మాట్లాడిండొచ్చు. ఎందుకు? అబ్రహాముని మరి ఐజియా 41:8లో ఏముంటుందంటే అబ్రహాము నా స్నేహితుడు అని రాసుంటుంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో దేవుడు మెన్షన్ చేశారు అబ్రహాము నా స్నేహితుడు. ఫ్రెండ్ కదా. మరి ఫ్రెండ్తో మనం ఏమంటాం? ఎందుకు అబ్బా అట్లా చేస్తావు, నువ్వు ఆ మాట అంటే నాకు బాధ అవుతుంది, అట్లా చేయొద్దు అని చెప్తాం కదా. చెప్పమా ఫ్రెండ్తో? దాచిపెట్టుకుంటామా చెప్పకుండా? వేరే వాళ్ళతో అయితే చెప్పం, కానీ ఫ్రెండ్ అయితే చెప్తాం కదా. కానీ అబ్రహాం దేవుడి స్నేహితుడైనా, అబ్రహాంకి దేవుడి స్నేహితుడైనా అబ్రహాం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరే ప్రభా అని మాట్లాడింది. ఏం తెలుసా? కరెక్ట్గా 22:2లో నీ కుమారుని బలి అబ్రహామా అని చెప్తాడు. 22:3లో అంతే. 2లో చెప్పినాడు, 3లో విధేయత చూపించాడు. దేవుడు జనరల్గా ఆ కాలంలో అంటే సాయంకాలం వేళ జనరల్గా దేవుడు తన పిల్లల్ని దర్శిస్తాడంట. అంటే ఆదాము తోటలో ఉన్నప్పుడు కూడా సాయంకాలం అయినప్పుడు ఆదాము కలవడానికి యేసు ప్రభు దేవుడు తండ్రి అనే దేవుడు వచ్చేవాడు. సో జనరల్గా తండ్రి దేవునికి ఏంటి ఇష్టం అంటే సాయంకాలం వేళలో తీరిగ్గా తన శిష్యులతో, తన స్నేహితులతో, తన విశ్వాసంతో మాట్లాడే వాడుక ఉండేది. సో ఆ వాడుక చొప్పున ఇప్పుడు దాని ప్రకారం ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు మాట్లాడే అబ్రహాంతో? ఈవినింగ్ మాట్లాడినట్టు. అయితే వెంటనే ఆ రాత్రి పడుకున్నాడు. థర్డ్ చాప్టర్లో రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వేకుజామునే లేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కుమారుని బలిచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తాం? చూద్దాంలే, ఇంకొక రోజు వెయిట్ చేద్దాం, దేవుడు ఏమైనా మనసు మార్చుకుంటాడేమో, కొంచెం ఏమైనా కన్సెషన్ ఇస్తాడేమో, కుమారుడు వద్దులే ఇంకొక నీ దాసుని కుమారుని ఏమన్నా అంటాడేమో, లేకపోతే నీకు ఇష్టమైన ఇంకోటి అంటాడేమో, ఒక 10 ఎడ్లను ఇమ్మంటాడేమో, 10 పొట్టేళ్ళు ఇమ్మంటాడేమో అని అనుకోండొచ్చు కదా. అట్లా ఏమనుకోలేదు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరినాడు. ఎక్కడికి? బలి ఇవ్వడానికి. దేవుడు చెప్తాడు ఎక్కడ బలి ఇవ్వమంటే మోరియా అనే ఒక స్థలంలో, ఆ స్థలంలో ఒక పర్వతం మీద బలి ఇవ్వమని చెప్తాడు. సో అక్కడికి ఇద్దరు ఆయనతో పాటు దాసులను, ఒక గాడిదను, తర్వాత ఇస్సాకు, ఇంకా బలికి ఏమేమి ఇవ్వాలా? బలిచ్చేటప్పుడు కొన్ని కట్టెలన్నీ పేర్చాలి కదా. ఆల్టర్ కట్టడానికి ఏం కావాలి? బలిపీఠం కట్టడానికి కదా కట్టెలు కావాలి. మళ్ళీ ఆ కట్టెలు కట్టడానికి ఒక తాడు కావాలి. మళ్ళీ దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి. మరి పశువును బలివ్వడానికి ఒక కత్తి కావాలి. చెప్పండి ఏమేమి కావాలి? నిప్పు కావాలి. ఇవన్నీ తీసుకొని ఇద్దరు దాసులను తీసుకొని ఇస్సాకుని తీసుకొని వెంటనే
ఇసాకుని పోయి లేపాడు, నిద్రపోతున్నాడు. అర్లీ మార్నింగ్ అంటే పాపం పిల్లలు లేస్తారా? సరే ఏం పోయాడు, ఇసాకు పడుకొని ఉంటాడు. అబ్రహాం వెళ్ళి లేస్తాడు, నాన్న మనం దేవుడు బలి ఇవ్వమన్నాడు. సరే పద నాన్న అని బయలుదేరుతారు. ఇద్దరు మోరియా పర్వతంకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పర్వతం దగ్గరికి, ఆ మోరియా దగ్గరికి వచ్చి ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు పర్వతం పైన బలి ఇవ్వాలి. ఇందుగా ఉన్నప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు ఆ దాసులకి ఏం చెప్తారంటే, మీరు రావద్దు, ఇంకా మీరు ఇక్కడే ఉండండి, మీరు ఈ గాడిద ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు వెళ్ళి బలి అర్పించి వస్తాము అని ఆ దాసులకు చెప్తాడు. చెప్పి ఇప్పుడు ఎవరెవరు పైకి పోతున్నారు? అబ్రహాము, ఇసాకు మేడం వీపు మీద ఆ కట్టెల మోపుని, ఏదైతే బలి ఇవ్వాలి కదా ఆ బలికి కావాల్సిన ఆ కట్టెల మోపుని పెడతాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఎవరెవరు వెళ్తున్నారంటే, అబ్రహాం వెళ్తున్నాడు, తర్వాత ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక చోటికి పోయిన తర్వాత ఈ కట్టెల మూపుతో అబ్రహాము వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే, అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయనేమో నిప్పు కత్తి పట్టుకున్నాడు. ఎవరు? తండ్రి అబ్రహాం. వీళ్ళిద్దరిని ఏం చెప్పాడు, ఈ ఇద్దరు దాసుల్ని మీరు కొండ దగ్గరే ఆ కిందని ఆగిపోండి, మీరు గాడిద వెళ్ళిపోండి అని చెప్తారు. చెప్పిన తర్వాత పైకి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు కింద నుంచి ఎన్ని దినాల ప్రయాణం తెలుసా? వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఆ పర్వతం దగ్గరికి, మోరియా అనే ప్రదేశం దగ్గరికి వెళ్ళడానికి 3 రోజుల ప్రయాణం, 3 days. ఆ 3 days ఈ దాసులు అబ్రహాము, ఇస్సాకు బయలుదేరారు. ఆ మోరియా దగ్గరికి వచ్చిన తర్వాత, పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఆగిపోమన్నారు. ఇప్పుడు వాళ్ళు పైకి వెళ్తున్నారు. పైకి వెళ్ళేటప్పుడు ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు వెళ్తా ఉన్నారు. అప్పుడు ఇస్సాకు యంగ్ బాయ్ అని రాసింది బైబిల్లో. ఇంకా డౌట్ వచ్చింది ఇస్సాకుకి. ఏమన్నా డౌట్ వచ్చిందంటే, డాడీ మనం బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, మరి నా వీపు మీదేమో కట్టెలు ఉన్నాయి, నీ చేతిలోనేమో నిప్పు ఉంది, మరి కత్తి ఉంది, మరి బలి పశువు ఏది? బలి అర్పించాలంటే పశువు కావాలి కదా, గొర్రెను పొట్టేలు ఏదో కావాలి కదా ఎత్తును, మరి బలి పశువు ఏది డాడీ అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, దేవుడు చూసుకుంటాడులే నాన్న అని చెప్తాడు. ఏం చెప్తాడు? దేవుడు చూసుకుంటాడు. అయితే ఆ పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత బాధ వేస్తుంది కదా, ఏడుస్తూ ఉంటాడు లోపల అబ్రహాము, కానీ బయటికి చూపించాడు. ఎందుకు? విశ్వాసం చాలా కఠినమైన విశ్వాసం అనమాట ఆయనది. మేబీ అటుపక్క తిరిగి ఏడ్చాడేమో మనకు తెలియదు. ఏడిస్తే ఇస్సాకుకు డౌట్ వచ్చిండేది, కానీ ఏడకుండా పైకి తీసుకెళ్ళాడు. పైకి తీసుకెళ్ళి బలిపీఠంను కట్టినాడు. కట్టి అవన్నీ పేర్చినాడు. పేర్చి ఏం చేసినాడంటే, ఇస్సాకును దాని మీద పడుకోబెట్టినాడు. పడుకోబెట్టి ఏం చేసినాడంటే, ఏం చెప్పినాడు తెలుసా? దేవుడు నిన్నే బలిమ్మన్నాడు, ఇస్సాకు ఎవరినో కాదు, నిన్నే బలిమ్మన్నాడు అని చెప్పినాడు. చెప్తే ఇస్సాకు ఏం మాట్లాడలా. ఎందుకు మాట్లాడలా? తండ్రికి విధేయత చూపించాడు. ఏమీ మాట్లాడకుండా ఊరికే కడతా ఉంటే గమనుంటారా కదా? ఇప్పుడు ఇస్సాకుని పడుకోబెట్టి బలికి కట్టాలి కదా, రోడ్తో ఊరికే పడుకోమంటది. పడుకోబెట్టినాడు, కట్టినాడు. ఇస్సాకు ఏమీ మాట్లాడలేదు. తర్వాత బలి అర్పిస్తా ఉన్నాడు. కత్తిని పైకెత్తినాడు. పైకెత్తేసరికి అప్పుడు దేవదూత వచ్చేసింది. దేవదూత వచ్చేసి, అబ్రాహ్మ నువ్వు నీ కత్తిని నీ కుమారుడి మీద వేయద్దు. ఎందుకు అంటే, భయపడద్దు, ఇదిగో నీ కుమారుడిని నా కోసం నువ్వు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు కాబట్టి ఈరోజు నాకు అర్థమైంది, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావని. ఇదిగో నీకు ఒక పొట్టేళ్ళు అక్కడ కనిపిస్తుందంటే, కనులెత్తి చూస్తే అక్కడ ఒక పొట్టేలు ఉంటుంది. అప్పుడు ఆ పొట్టేల్ని తీసుకొని వచ్చి అబ్రహాము బలి అర్పిస్తాడు. అందుకే అక్కడ ఆయన యెహోవా ఈరే అని దేవుణ్ణి స్తుతిస్తాడు. ఏమని స్తుతిస్తాడు? యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఆయన చూచుకొనును, లేకపోతే ఆయనే సమకూర్చును. గాడ్ ఆఫ్ ప్రొవిజన్ అంటే ఆయన మనకి అవసరతలన్నీ తీర్చేవాడు. ఆయన మనల్ని చూసి, మన అవసరతలను చూసి తీర్చేవాడు అని దానికి పేరు. ఏం పేరు? యెహోవా ఈరే. ఇది ఇప్పుడు కథ. అయితే మనము కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుందాం. మొదటి విషయం, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు
అప్పుడు అబ్రహాము ఇంకా ఇస్సాకు ఆనందంగా కిందికి దిగేసి వస్తారు. దిగేసి వచ్చి మళ్ళీ ఆ దాసులతో ఇంటికి వెళ్ళిపోతారు. దాసులతో ఏమీ చెప్పడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, చాలా బాగుంటుంది. కిందికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది, యాక్చువల్గా దేవుడు నా కొడుకుని బలి ఇమ్మన్నాడు, కానీ ఇవ్వలేదు. షారాకి చెప్పినట్టు రాయబడలేదు, ఆ ఇద్దరు దాసులకి చెప్పినట్టు రాయబడలేదు. ఏమి డిస్కషన్ లేదు. ఇంకా అయిపోయింది, కిందికి వచ్చేసినారు. ఆ తర్వాత నెక్స్ట్కి మళ్ళీ ఎక్కడ ఇస్సాకు గురించి ప్రస్తావన వస్తుంది తెలుసా? తిరిగి ఆయన పెళ్లి చేసుకోవడం రెబెకా కోసం వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఇస్సాకు ప్రస్తావన వస్తుంది. దాని వరకు ఇస్సాకు ప్రస్తావన బైబిల్లో మళ్ళీ మనకు కనిపించదు. ఇది అయితే ఇప్పుడు ఇదంతా కథ అర్థమైంది కదా. ఫస్ట్ పార్ట్ ఆఫ్ కథలో ఏం జరిగిందంటే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేయటము, తర్వాత కుమారుణ్ణి ఇవ్వటము. ఆ గుడారం దగ్గర ముగ్గురు వ్యక్తులు, దేవుడు, ఇద్దరు దేవదూతలు కదా. ఈ ముగ్గురులో ఒకరు దేవుడు, ఇద్దరు దేవదూతలు వచ్చి ఆయనను దర్శించి ఆయనకు వాగ్దానం ఇచ్చి, తర్వాత ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళకి కుమారుడు పుడతాడు. పుట్టిన తర్వాత అది ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్లో ఏం చూస్తాము? దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి నీ కుమారుడు నాకు బలి ఇవ్వు అంటాడు. ఆ మోరియాలోని ఒక పర్వతంలో, మోరియా ప్రదేశంలోని ఒక పర్వతంలో అక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ బలిని దేవుడు ఇస్సాకుని చంపేటప్పుడు ఆపేస్తాడు. ఒక పొట్టేల్ని ఇస్తాడు, ఒక గొర్రెపిల్లని ఇస్తాడు. తర్వాత వాళ్ళు కిందికి వచ్చేస్తారు. ఇది కథ. మరి ఈ కథలో నుంచి మన టాపిక్ ఏంటి? క్రియలతో కూడిన విశ్వాసం. ఇప్పుడు ఆయనకి దేవుని మీద విశ్వాసం ఉంది, క్రియల్లో చూపించడా లేదా? కొడుకును కూడా ఏమి విశ్వసించిన అంటే అబ్రహాము ఖచ్చితంగా ఒకవేళ నా కొడుకుని నేను బలి ఇచ్చేసినా తిరిగి లేపగల సమర్థుడు అని విశ్వసించినాడు. ఏం విశ్వసించినాడు? తిరిగి లేపగల సమర్థుడు విశ్వసించినాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నాము? దేవుడు వాళ్ళకి పేర్లు మారుస్తాడు. అబ్రహాము, సారా అని, అంటే అనేక జనములకు తండ్రి, తర్వాత రాజకుమారి పేరు మారుస్తాడు. మన దేవుని అడగాలి, ప్రభువా నాకేమైనా పేరు మారుస్తావా కదా. మన బైబిల్లో మన పేరంటే జీవ గ్రంథంలో రాసి ఉంటారంట మన పేర్లన్నీ. అయితే ఆ రోజుకి మన జీవ గ్రంథంలో పేరు రాయాలంటే మనము నిజంగా దేవుడితో మనము పేరు పెట్టబడి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేవుడు అబ్రహాము గుడారం దగ్గర ఉన్నాడు. తర్వాత గుడారం వాకిట నిలబడుకొని కూర్చొని ఉన్నప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు వస్తారు. దేవుడు, ఇద్దరు దేవదూతలు వస్తారు. వాళ్ళని ఎంతో ఇష్టంగా కదా నేల మట్టుకు వంగి పరిగెత్తుకుని చేసి వాళ్ళు తింటా ఉంటే పక్కన నిలబడుకొని కూర్చొని ఎంతో హాస్పిటాలిటీ చూపించాడు. అయితే ఇక్కడ చూసినట్టయితే ప్రకటన గ్రంథము 3:20 ఏముంటుందంటే, ఎవడైనా నేను మీ హృదయం తలుపు వెనుక నిలబడి నిత్యం తట్టుచున్నాను, ఎవడైనా నన్ను లోపల రానిస్తే ఆయనని నేను వారితోనూ వారు నాతోనూ కలిసి భోజనం చేయదు. అబ్రహాము పాత నిబంధన కాలంలో ఉన్నాడు, ఇంకా యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడలేదు కాబట్టి అక్కడ వారితో కలిసి భోజనం చేయడానికి అవకాశం లేదు. అయితే ప్రకృతికి వచ్చేసరికి ఏమిందంటే, అబ్రహాముకి లేని అవకాశం మనకేమి ఇస్తానంటే దేవుడు, ఇదిగో నీ హృదయం వెలుపట నేనున్నాను, నేను ఆహ్వానిస్తే నీ హృదయంలోకి నేను వస్తాను. అప్పుడు అబ్రహాంకి అవకాశం దొరకలేదు దేవుడితో కలిసి భోజనం చేయడానికి. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనకేం అవకాశం ఉందంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలాగైతే అబ్రహాం ఆనందంగా చేర్చుకున్నాడో, ఎలాగైతే ఆనందంగా వారికి భోజనం సిద్ధపరిచాడు, నువ్వు అలా సిద్ధపరిచినట్టయితే నువ్వు ఆయనతో కలిసి భోజనము చేస్తావు. ఇది రెండవ విషయం. మూడో విషయం ఏంటంటే, అబ్రహాము ఈ హెబ్రీలు రాసిన పత్రిక 11:11 నోట్ చేస్తాం. హెబ్రీలు 11:11 ఏమంటుందంటే, విశ్వాసమును బట్టి శారా కుమారుణ్ణి కనింది అని ఉంది. అదే 11వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుందంటే, అదే విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారుని బలి అర్పించాడంట. చూడాలి ఇక్కడ ఎంత విచిత్రం కదా. భార్య ఏమో విశ్వాసమును బట్టి కనింది, మళ్ళీ 19వ వచనంలో రాయబడింది విశ్వాసమును బట్టి బలి అర్పించాడంట. రెండు విశ్వాసమేనండి. పొందుకోవడం విశ్వాసమే, ఇవ్వడం కూడా విశ్వాసమే. మన దగ్గర చాలాసార్లు పొందుకునే విశ్వాసం అది కూడా ఒక్కొక్కసారి ఉండదు. పొందుకునే విశ్వాసం ఉంటుంది కానీ నిజంగానే ఇచ్చే విశ్వాసము ఉండాలి. ఈరోజు మనం గమనించుకోవాలా. మమ్మీ ఇచ్చింది ఇంట్లో ఉన్నప్పుడు, నాన్న ఈరోజు నువ్వు ఎగ్జామ్స్ అయిపోయాయి, దేవుడు ఎగ్జామ్స్ అంతా నీకు సహాయం చేశాడు, నువ్వు చక్కగా చదువుకున్నావు, చక్కగా ఎగ్జామ్ రాసావు, ఈరోజు మనము మంచి కానుక వేద్దాము అని ఒక 1000 రూపీస్ ఇచ్చింది అనుకో మమ్మీ, నీకు 500 ఇచ్చింది అనుకుందాం, పోనీ 100 రూపీస్ ఇచ్చింది నీకు, నాన్న ఈరోజు మనం ఇద్దాము అంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా, ఎందుకు అబ్బా 1000 రూపీస్ ఎందుకు ఇవ్వాలి, మమ్మీ 100 ఇచ్చింది కదా, ఒక 100 నా దగ్గర పెట్టుకొని 900 ఇద్దాంలే అనిపిస్తుందా, ఎందుకు ఇవ్వాలి మనకని.
అయితే నేర్చుకోవాలి పిల్లలు. 2 రకాల విశ్వాసము. శారా అబ్రహాం మనకి ఈరోజు ఒక సాక్షిగా ఉన్నారు. ఆమె విశ్వాసమును బట్టి కుమారుని కలిగిందంట. ఈయన విశ్వాసమును బట్టి. అయితే విచిత్రం ఏం తెలుసా, ఈ 11:19లో బలి అర్పించాడు. అసలు హీ ఆఫర్డ్. యాక్చువల్గా బలి అర్పించాడా? నిజానికి ఏంటి, మన కథలు ఏం విన్నాం? ఇస్సాకు చనిపోలేదు కదా. ఇస్సాకు బదులు ఎవరు చనిపోయినారు? గొర్రెపిల్ల చనిపోయింది కదా, ఒక పొట్టేలు చనిపోయింది. అయితే 11:19లో మరి పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడంటే, విశ్వాసమును బట్టి అబ్రహాము కొడుకును బలిగా అర్పించేశాడని రాసింది. అయితే దాని అర్థం ఏంటంటే, బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఆ బలిని ఆఫరింగ్ స్వీకరించాడు. అంటే కొడుకుని ఇచ్చినట్టే తీసేసుకున్నాడు. ఎంత గొప్ప గనుక కదా, నువ్వు ఇచ్చినట్టే తీసుకున్నాడు. అందుకే అనేక జనులు ఇచ్చాడు. ఇది 3వ విషయం. తీసుకునే విశ్వాసం ఉంది మనకు, ఇచ్చే విశ్వాసం ఉందా? దేవుడి కోసం మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సేవకులు ఏదైనా మందిరంలో ఏదైనా మీటింగ్ జరుగుతూ ఉంది, ఏదైనా అవసరం ఉంది, సేవకులు ఏదైనా అవసరం ఉంది, నిజంగా మనం ప్రేమపూర్వకంగా ఎలాగైతే అబ్రహాం కుమారుని ఇవ్వడానికి ఇష్టపడలేదో మనము ఇస్తున్నామా అనేది పాయింట్. ఇంకా 3rd పాయింట్ వచ్చేసరికి అయిపోయింది. ఇక్కడ వాళ్ళిద్దరు వచ్చారు కదా, కొడుకు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. డాడీ, బలి పశువు ఏది? గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో చాలాసార్లు దేవుడు శోధన తీసుకొస్తాడు. మనం ఆఫరింగ్ వేసేటప్పుడు ఆఫరింగ్ మనతో మాట్లాడుతుంది అనమాట. ఎందుకు ఇస్తావు నన్ను? 1000 రూపీస్ ఎందుకు? 500 వేయరాదా? 100 రూపీస్ ఎందుకు? 50 రూపీస్ వేయరాదా? అయితే అలా మాట్లాడినప్పుడు మనం దాన్ని ఓవర్కమ్ చేసి, ఇక్కడ కూడా కొడుకే మాట్లాడినాడు అబ్రహాంతో. అబ్రహాము ఏమాత్రం తన విశ్వాసంలో జంకలేదు. తర్వాత తీసుకొని వచ్చాడు. అయిన తర్వాత ఏమేం తెలుసా, అబ్రహాం ఇస్సాకు కూడా విధేయత చూపించినాడు తండ్రికి. డాడీ ఏంది డాడీ, నేను ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్నా, ఇప్పుడిప్పుడే నేను జీవితాన్ని చూస్తున్నాను, నన్ను తీసుకుపోయి బలి ఇస్తావా డాడీ అని ఏమనలేదు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 30 వచనం ఏమిటంటే, నేను నా చిత్తం చేయటకు రాలేదు, కానీ నన్ను పంపిన వారి చిత్తం నేను చేయటకు వచ్చినానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అదే 6వ అధ్యాయం 38 వచనంలో కూడా, నా ఇష్టం కాదు, నా తండ్రి నన్ను పంపిన వాని ఇష్టం, నన్ను పంపిన వాని చిత్తము, నన్ను పంపిన వాని ఇష్టం. 2 సార్లు దేవుడు ఈ 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో కూడా 5:36-28లో యోహాను సువార్తలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. ఏమని అంటే, నేను నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఇస్సాకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలే తన తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఇస్సాకు కూడా తండ్రి ఇష్టం కోసము, తండ్రి అడిగినాడు కాబట్టి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన తండ్రి చిత్తం కోసము ఎక్కడ బలి ఇవ్వాలనుకున్నాడు? క్రీస్తు కదా, సిలువలో బలి అవ్వాలనుకున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడికి వద్దాము. చాలా సిమిలారిటీస్ చూస్తాం మనం ఇక్కడ. ఇస్సాకుకి యేసుక్రీస్తు ప్రభు వారికి. ఇస్సాకు కూడా ఒక్కగానొక్క కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్కగానొక్క కుమారుడు. మళ్ళీ అడుగుతాను, చెప్పాలి విన్నాను. ఫస్ట్ పాయింట్, ఒక్కగానొక్క కుమారుడు. తర్వాత ఇస్సాకు అంటే అబ్రహాముకి చాలా ప్రేమ. తండ్రికి కూడా తన కుమారుడు అంటే చాలా ప్రేమ కదా. తర్వాత ఇద్దరు పుట్టుక వాగ్దానం చేయబడింది. ఇస్సాకు పుట్టక ముందు వాగ్దానం చేశాడు దేవుడు. 17వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, 18వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, చివరిలో ఇస్సాకు పుట్టాడు. సో వాగ్దానం ఇచ్చి పొందుకున్న కుమారుడు. ఈ యేసుక్రీస్తు పుడతారని ఆది కాండంలోనే చెప్పబడింది కదా. సో ఇప్పుడు ఇద్దరు వాగ్దానాన్ని బట్టి పుట్టారు. అయితే ఇద్దరు ఎవరి కాలంలోనే తండ్రి చిత్తం కలిగి ఇద్దరు తండ్రి ఇష్టం కోసం బలి అవ్వాలని ఇష్టపడ్డారు కదా. ఆయన ఎవరి కాలంలోనే, ఈయన ఎవరి కాలంలోనే. సో ఇద్దరు ఇష్టపడ్డారు. అయిపోయిందా? ఇద్దరు ఎవరి కాలంలోనే బలి అయినారు. తర్వాత విషయము, ఇద్దరు కూడా ఇక్కడ చూడండి, ఇందాక మనం చూసాం కదా, ఇది దేవుడు నిజంగా నాతో మాట్లాడినప్పుడైతే నాకు ఏడుపు వచ్చేసింది. వెంటనే నిక్కపొడుచుకున్నాయి కదా. చూడండి, ఏం మోసుకెళ్ళాడు ఇస్సాకు? ఆ కట్టెలు దేనికి ఆ కట్టెలు? బలి ఇవ్వటానికి. ఇస్సాకు దేని మీదైతే బలి అవుతున్నాడో ఆ కట్టెలని ఇస్సాకు మోసుకుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏ సిలువలో అయితే బలి అవుతున్నాడో ఆ సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండెక్కాడు. అయితే అక్కడ ఇస్సాకు ప్లేస్లో దేవుడు ఒక పొట్టేలు ఇచ్చాడు కదా. అయితే యోహాను 1 యోహాను 1:20 ఉంటుంది,
కదా, అన్ని పాపలు సర్వ పాపలు 1:25 మొదటి యోహాను రాసిన పత్రిక 1:29 ఉంటుంది. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ దేవుడు పొట్టేల్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని గొర్రెపిల్లగా అక్కడ నిజంగా యేసుక్రీస్తు ప్రభువే బలి అయినాడు. ఎంత విచిత్రం కదా అక్కడ. అందుకనే ఇక్కడ విచిత్రం ఏం తెలుసా, ఈ రోజు నేను మీకోసం క్లాస్ ప్రిపేర్ అవుతున్నప్పుడే నేను తెలిసిన ఏం తెలుసా, ఫస్ట్ టైం బైబిల్లో ప్రేమ అని రాయబడింది ఎక్కడ అంటే ఇస్సాకు విషయంలో 22వ అధ్యాయంలో ప్రేమ అని రాయబడింది. అంటే ఫస్ట్ లవ్ ఎక్కడ, ద ఫస్ట్ లవ్ ఈజ్ మెన్షన్ ఇన్ ద బైబిల్ ఇన్ జెనసిస్ 22nd చాప్టర్. ఎక్కడంటే నీవు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుడు అని దేవుడు రాయబడ్డాడు. అక్కడ చెప్పబడింది. అయితే యోహాను 3:16లో డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లవ్ ఏంటంటే ఆ ప్రేమ పరిపక్వం చెంది ఏంటంటే తన కుమారుని బలిగా అర్పించినాడు. అయితే ఈ 2 సందర్భాలు అక్కడ ప్రేమ చెప్పబడింది, ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయబడింది. అయితే అక్కడ తండ్రి కుమారుడు రోలే, ఇక్కడ కూడా తండ్రి కుమారుడు రోలే. అక్కడ తండ్రికి ఒకగానొక కుమారుడు, ఇక్కడ తండ్రికి ఒకగానొక కుమారుడు. ఇంత విచిత్రంగా అసలు అనిపిస్తుంది మనకు. అంటారు కొంతమంది బైబిల్ మంచిది, బైబిల్ ఉట్టి పుస్తకమే, రకరకాలు వింటా ఉన్నాం కదా ఈ మధ్యకాలంలో. వింటున్నావా పిల్లలు అంటే అసలు అవి కాదు, మేము గేమ్స్ ఆడుకోవడానికే టైం లేదు, ఇవన్నీ వింటామంటారా? అదే అందరూ అంటారు కదా. కానీ బైబిల్ ఎంత విచిత్రం అంటే చూడండి, ఎక్కడైతే మనం ఎక్కడ బలి ఇచ్చారు వాళ్ళు చెప్పండి, మోరియా అనే ప్లేస్లో ఒక పర్వతం మీద బలి ఇచ్చారు. ఎవరిని? ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళాడు. అయితే మరి 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాస్తుందంటే సొలొమోను మోరియా పర్వతం మీద యెరూషలేములో దేవాలయం కట్టాలని ఇష్టపడ్డాడు. సో ఇప్పుడు ఎక్కడ జరిగింది? దేవాలయం ఎక్కడ కట్టబడింది? ఎక్కడైతే ఏ స్థలంలో అయితే ఇస్సాకును బలి ఇవ్వాలనుకున్నారో అక్కడ మందిరం కట్టబడింది. తర్వాత ఇప్పుడు మరి 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 యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఈ గోల్గొతా కొండ, కలువరి ఇవన్నీ కూడా మోరియా ఈ యెరూషలేం మందిరం నుంచి 700 మీటర్స్ అంట. నేను నెట్లో కొట్టి చూస్తే కరెక్ట్గా డిస్టెన్స్ మనం లాగి చూస్తే 700 అంటే నాట్ ఈవెన్ 1 కిలోమీటర్. 1 కిలో అంటే ఇవన్నీ ఈ పర్వతం దగ్గరే జరిగాయి. ఇస్సాకు బలి ఇవ్వటము, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద ప్రాణం అర్పించడం, ఇవన్నీ కూడా ఒక 700 మీటర్స్లోనే. దేవుని ఆలయము, తర్వాత దేవుని పట్టణము, దేవుని ప్రజలు, ఇస్సాకు బలి ఇవ్వటము, దేవుడు శిలువలో చనిపోవటం, అన్నీ ఒక్కటే ప్లేస్లో జరిగాయి. సెంటర్ ఇదే. బైబిల్కి కేంద్రీకృతమైన స్థలము ఈ మోరియా పర్వతం. ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఒక మాట చూడండి, ఒక్క మాట చెప్తాను. ఈ మాట చెప్పి మనం ముగించుకున్నాం. ఇక్కడ కూడా ఇది ఒక మాట. ఇంకా ఇప్పుడు బలి అయిపోయింది కదా, బలి పాయింట్కి వచ్చేసాం. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటి? కిందికి వచ్చాడు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు కిందికి వచ్చేసినారు. తర్వాత మాట్లాడినాడా ఆ ఇద్దరు వ్యక్తులతో? ఏమైనా ఇద్దరు దాసులు ఉన్నారు కదా, ఇద్దరు దాసులు, గాడిద ఉంది కదా. అబ్రహాం వచ్చి ఇలా జరిగింది అని మాట్లాడాడా? మాట్లాడలేదని చెప్పా కదా. అయితే యేసు ప్రభువు బలైన తర్వాత కూడా ఇంకేమీ లేదు. తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇస్సాకు ప్రస్తావన వచ్చిందని చెప్పాను నేను. తిరిగి ఆయన పెళ్లి కోసం రెబెకా దగ్గర ఆయన ప్రస్తావన వచ్చింది. ఇంకెక్కడ తర్వాత ఇంకెక్కడ మళ్ళీ ఇస్సాకుని మనకి ఎక్కడ చూడాలి. ఆ రెబెకా దగ్గరే మళ్ళీ పెళ్లి దగ్గరే ఆయన ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి మళ్ళీ లోకంలోకి ఎప్పుడు వస్తాడంటే సంఘమైన తన వధువును తీసుకెళ్ళడానికి ఈ లోకంలోకి వస్తాడు. ఈ విధంగా బైబిల్లో 2 సిమిలారిటీస్, ఇస్సాకుకు తండ్రి అయిన దేవునికి ఈ సిమిలారిటీస్ని చూస్తూ వస్తాం. ఇక్కడ ఒక్క మాట చెప్పి మనం ముందుకెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. జాన్ 8:56 ఇది ఒక్కటి చదవండి ఎవరైనా. యోహాన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 56, జాన్ 56 వర్స్, 56వ వచనం. 56వ వచనం. సరే నేనే చదువుతాను మీకోసం. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను. వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏమని రాసిందంటే, ఇక్కడ పరిసయ్యులందరూ యేసు ప్రభువు దగ్గర మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఈ పరిసయ్యులతో అంటాడు,
ఇదిగో మీ తండ్రి అయిన అబ్రహాం కూడా నన్ను చూపించినాడంట. ఎక్కడ చూసినాడు ఇప్పుడు తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి? ఇప్పుడు అబ్రహాం ఎక్కడ చూసాము? ఆదికాండం 22:17 ఇదంతా చూస్తూ వచ్చాం కదా. మరి ఆదికాండంలో ఉన్న అబ్రహాము ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు? యోహాను రాసిన పత్రిక 8:56 ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచి సంతోషించినాడు. సో ఇప్పుడు అబ్రహాం నిజంగా యేసుప్రభుని చూసినాడా? నిజంగా చూశాడా? అయితే విశ్వాసముతో ఆయన కొడుకు ప్రాణానికి ప్రతిగా ఏదైతే పొట్టేలు అర్పించబడిందో అలాగే మనందరి ప్రాణాలకు ప్రతిగా అర్పించబడిన యేసుక్రీస్తే ఆ గొర్రెపిల్ల అని అబ్రహాంకి తెలుసు. ఎందుకంటే మనం చూసాం కదా, యెషయా 41:8 దేవుడు అంటాడు అబ్రహాము నా స్నేహితుడు అని. సో అన్నీ తెలుసు కాబట్టి అబ్రహాంకి ఈ విషయం కూడా తెలుసు. అసలు దీన్ని బట్టే పరిశీలనలో కోపడతారు. ఏంటి మా తండ్రి అయిన అబ్రహాం, అసలు నువ్వు ఇప్పుడు పుట్టావు, నీకు ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా లేవు, అప్పుడే నువ్వు మా తండ్రిని అబ్రహాం చూస్తాను, అబ్రహాము నిన్ను చూశాడంటావా కదా? అసలు ఎంత కాన్ఫిడెన్స్ కదా. బైబిల్ ఎంత సత్యం కదా. ఎన్నో వేల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని అబ్రహాం ఈరోజు కదా ఎంత మాట రాసింది. సో ఇది విశ్వాసం. అందుకే విశ్వాసం లేని క్రియలు మృతం. క్రియల నుండి విశ్వాసం లేకపోతే మృతమే, విశ్వాసం నుండి క్రియలు లేకపోతే కూడా మృతమే. రెండు వేస్ట్. రెండు ఫేస్ ఆఫ్ కాయిన్స్ లాగా రెండు ఉండాలి క్రియలు. రెండు లేకపోతే మనం విశ్వాసం ఉంచినాము కానీ మనం అలా జీవించట్లేదు అనుకోండి, అది దానివల్ల లాభమా నష్టమా? నష్టం. ఒకసారి అంట ఒక రాజు దాని రథం తీసుకొని వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉంటే పాపం ఒక ముసలమ్మ చింతకాయలు అమ్ముకుంటూ ఆ చింతకాయల నుండి బుట్టను తల మీద పెట్టుకుని చాలా చింతకాయలు అంట పెద్ద మోపుని తల మీద పెట్టుకుని బుట్టను పెట్టుకుని వెళ్తా ఉందంట. ఆ రాజు చూసాడంట, అయ్యో పాపం ముసలామ ఎండకు నడుస్తుంది, నేను ఆమె సహాయం చేద్దామనేసి ఆ ముసలామను రామ్మ నా రథంలో ఎక్కి కూర్చో అన్నాడంట. కూర్చుంటే వదిల రాజా అన్నాడంట. పర్లేదులేమ్మా రా అన్నాడంట. సరే ఎక్కించుకున్నాడు కదా ఆయన రాజు. తన రాజ్యంలో ఎలా ఉన్నాయి పరిస్థితులన్నీ కనుక్కోవడానికి, ఎలా ఉందమ్మా అన్నీ ఎలా ఉన్నాయంటే అన్నీ బాగున్నాయి, పంట బాగా పండుతుందంటే బాగా పండుతుందండి, మరి బాగా అనిపిస్తుంటే బాగా జరుగుతుందండి అన్నీ చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన రాజు అమ్మ ముసలామ కదా, అందుకని రాజు ముందు భాగంలో కూర్చొని ఉంటాడు, ఆ ముసలమ్మ వెనక భాగంలో కూర్చొని ఉంటుంది. ఈ మాటలు మాట్లాడుకుంటూ రాజు ఏం చేస్తాడంటే వెనక్కి తిరిగి చూస్తే ముసలాం ఏం చేస్తుందంట, ఆ రథం ఎక్కేకే కూర్చుంది కానీ తల మీద నుంచి మాత్రం ఆ బుట్ట దింపలేదంట. రాజు నౌకరు అన్నాడంట, అయ్యో ముసలమ్మ నువ్వు బరువు మోస్తున్నావు, ఎండవేళలో నడుస్తున్నావనే కదా నేను ఆశ్రయం ఇచ్చాను, బుట్ట తీసి కింద పెట్టచ్చు కదా, నువ్వు తల మీద పెట్టుకున్నా నా రథం నీ బుట్టను మోస్తుంది, నువ్వు పక్కన పెట్టుకున్నా నా రథం నీ బుట్టను మోస్తుంది, ఎందుకు అలా చేసావంటే అయ్యో అయ్యా నాకంత తెలియలేదయ్యా అని అప్పుడు బుట్ట దించుదంట. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు మనం అన్ని ప్రభా నా ఎగ్జామ్స్ గురించి ప్రార్థన, నాకు సహాయం చేయి ప్రభా, నాకు ఫస్ట్ రావాలి ప్రభా, నాకు ఆ కాలేజీలో సీట్ రావాలి ప్రభా, నాకు అది జరగాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం కానీ ఆ బుట్టను మనం మీదే పెట్టుకుంటాం. ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాలి, అది క్రియలు. అదే మనము క్రియలు చేసినట్టు అన్నమాట. ఎప్పుడైతే మనం దేవునికి అప్పచెప్పి ఇంకా నిమ్మలంగా ఉంటామో అప్పుడు మనము క్రియారూపకంగా మన విశ్వాసాన్ని చూపించినట్టు. అందుకనే అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక కుమారుణ్ణి మనకి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఇంకా మిగతావన్నీ అంటే ఏమైనా ఇస్తాడు. కొడుకునిచ్చిన ఆయన డబ్బులు ఇవ్వడానికి వెనకాడతాడా? ఆరోగ్యం ఇవ్వడానికి వెనకాడతాడా? మీకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడానికి వెనకాడతాడా? మంచి సీట్ ఇవ్వడానికి వెనకాడతాడా? లేదు కదా, ఏమైనా ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసము దానిని అడగాల. అందుకనే ఈరోజు మన కంఠస్థ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8:32 రోమన్స్ చాప్టర్ 8:32 ఏముంటుందంటే, లోక పాపం తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు కదా. ఆయన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు మిగతావన్నీ మనకు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడా ఇవ్వడా? పిల్లలు ఇస్తాడా? ఇస్తాడు కదా. మరి దేవుడు మీరు ఎంతమంది నమ్ముతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్సాకు వలె శిలువలో మరణించాడని? నిజంగా మరణించినాడా? నమ్ముతున్నారా? మరణించి తిరిగి లేచాడా? లేకపోతే అక్కడే లోపల సమాధిలోనే ఉన్నాడా? ఎన్నో దినంలో లేచాడు? లేచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? అయితే మన కోసం ఇక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు? పరిశుద్ధాత్మ.
అన్నీ తెలుసు కదా మనకు, మన కోసం మరణించాడని తెలుసు, మూడో దినాన లేచాడని తెలుసు, తిరిగి మనకు పశ్చాత్తాపం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడని తెలుసు. ఇది తెలిసిన వాళ్ళు ఎవరైతే నమ్ముతారో, నమ్మి ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ నేను నమ్ముతున్నాను ప్రభువా, అయితే నా హృదయంలో నువ్వు రావా, నా పాపాలన్నీ నువ్వు కడుగు ప్రభువా, నా కోసమే నువ్వు మరణించినావని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు కూడా మీ జీవితంలోకి వస్తాడు. ఇక అబ్రహాం కూడా తన గుడారం దగ్గర వేచినప్పుడు ఎంత ఆదరణంగా, ఎంత సాధారణంగా దేవుణ్ణి ఇద్దరు దేవదూతను ఆహ్వానించాడు. అక్కడ మళ్ళీ ప్రకటన 3:20 ప్రకారం అంటాడు కదా, నీ హృదయం వెలక తలుపు తట్టుచు నిత్యం ఉంది కదా, నిత్యం తలుపు తట్టుచున్నాను, ఎవరైతే నేను లోపలికి రమ్మంటారో నేను వారితోనూ వారు నాతోనూ కలిసి భోజనం చేస్తారని. అయితే మనం తలుపు తీస్తే దేవుడు వస్తాడంట. దేవుడు జబర్దస్తిగా రాడు, నీకు ఇష్టం లేకపోయినా నీ జీవితంలోకి రాడు, నువ్వు అడిగితేనే వస్తాడు. నువ్వు ఇష్టంగా నా జీవితంలో నువ్వు రాజుగా ఉండు ప్రభా, నా హృదయంలో నువ్వు ఉండు అంటే ఉంటాడు. నాకు నువ్వు బలవంతం చేస్తే ఉండడు. అయితే అంత ప్రేమించిన దేవుడు మరి నీకు రక్షణ ఇస్తాడు. నువ్వు అడిగిన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు కదా. అడుగుము నీకు ఇవ్వబడును కదా అని రాసిందా, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకుతుంది. అన్నీ మనకి ఏమేమి కావాలో అవన్నీ దేవుడు, ఈరోజు మీకు ఏమేమి కావాలో, నాకు జ్ఞానం, నాకు ఫిజిక్స్ కష్టం ప్రభావ, కెమిస్ట్రీ కష్టము, మ్యాథమెటిక్స్ కష్టము, బయాలజీ కష్టం, ఏమి కష్టమని అడిగినా అది అర్థం చేసుకోవడానికి కావాల్సిన సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అయితే ఏం చేయాలంటే మీరు విశ్వాసంతో అడగాల. తర్వాత ఇంకొక పాయింట్ నేర్చుకున్నాం. ఇప్పుడు అబ్రహాంని దేవుడు అడిగాడు ఇస్సాకును ఇమ్మని, ఇస్సాకుని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లకుండా వెయిట్ చేసినాడా దేవుడు మనసు మార్చుకుంటాడని? పోనీ ఇక్కడే బలి ఇద్దాం అనుకున్నాడా? అంత దూరం నా కొడుకుని తీసుకెళ్ళి అసలే బలి ఇస్తున్నా, అంత దూరం 3 రోజులు అనుకున్నాం కదా మనము, 3 రోజులు నడిపించాలా నా కొడుకుని, ఆల్రెడీ బలి ఇచ్చేస్తున్నా, ఎందుకని కష్టపెట్టాలనుకున్నాడా? చెప్పండి. ఏమి చేయలేదు. విశ్వాసం ఏం చేశా అంటే ఆయన చేయాల్సింది ఏది ఆపలేదు. ఏం చేయాలా? బలి కోసం ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడ ఇమ్మన్నాడో, ఎలా ఇమ్మన్నాడో, ఎవరిని ఇమ్మన్నాడో అవన్నీ చేశాడు. ఏం చేశాడు? ఎక్కడ ఇమ్మన్నాడో, ఎలా ఇమ్మన్నాడో, ఎవరిని ఇమ్మన్నాడో ఇచ్చాడు. అవునా కదా? ఈ మూడిట్లో ఎక్కడ కూడా ఆయన జాప్యం చేయలేదు. హీ డిడ్ంట్ వెయిట్, టైం ఇవ్వలేదు, నిరీక్షించలేదు. దేవుడు ఏమైనా మనసు కన్సెషన్ ఇస్తాడేమో అని వెయిట్ చేయలేదు. అయితే మనం కూడా బైబిల్లోనే రాసుంటుంది. ఈ మాటని అంతకుముందు కూడా మీకు చెప్పుకుంటాను కొంతమందికి. బయట ఒబీడియన్స్ కనిపిస్తుంది అంటే విధేయత. అయితే బైబిల్లో కనిపించే విధేయత ఏంటి తెలుసా? దానికి ఒక మంచి వర్డ్, ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అంటే చెప్పింది చెప్పినట్టు, ఎక్కడ చెప్పినాడో అక్కడ, ఎప్పుడు చేయమన్నాడో అక్కడ చేయి. ఇప్పుడు మమ్మీ నాకు కొంచెం నీళ్ళు తెచ్చేయమ్మా, నాకు దాహం వేస్తుందంటే కొంచెం కాదు మమ్మీ 5 నిమిషాలు అలా తెచ్చిస్తాను నేను. నువ్వు 5 నిమిషాలు నీళ్ళు తెచ్చిచ్చినా అది విధేయత కాదు. పోనీ అప్పుడే ఇచ్చి సగం గ్లాస్ నీళ్ళు ఇచ్చినా విధేయత కాదు. అర్థమవుతుందా? ఏం చేయమన్నారో, ఎప్పుడు చేయమన్నారో, ఎక్కడ చేయమన్నారో అట్లా చేయడమే ఒబీడియన్స్. అదే ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అది మాత్రమే బైబిల్లో కనిపిస్తుంది. దేవుడు మామూలు విధేయత మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. దేవుడు ఏం చెప్తాడు అదే చేశాడు. అబ్రహాం కూడా దేవుడు చెప్పినాడు, ఇమీడియట్గా వెళ్ళిపోయాడు. ఏం చేయమని అదే చేశాడు. తను చేయాల్సింది ఏది చేయకుండా ఆపలేదు. కాబట్టి దేవుడు ఆయనకి సమస్తము యెహోవా ఈరేగా ఆయనకు చూచుకున్నాడు, సమస్తము సమకూర్చాడు. గాడ్ ఆఫ్ ప్రావిజన్ అని దేవుడు నిరూపించుకున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేశాను నేను ఎగ్జామ్ కోసము, కానీ చదవను. విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు. ఇక్కడ ఆయన విశ్వాసం ఉంచినాడు. ఒకవేళ నేను చనిపోయినా నా కొడుకుని దేవుడు ఇస్తాడని అబ్రహాం విశ్వసించినా ఏం చేసినాడు? మళ్ళీ ఇచ్చినాడు. ఏం నడిచినాడు, ఇచ్చినాడు, అంటే ఎఫర్ట్స్ పెట్టినాడు. మనం కూడా దేవుడు విశ్వసించాలా, ప్రయాస కూడా పడాలి. ఎగ్జామ్ కోసం చదవకుండా హ్యాపీగా మొబైల్ చూసుకుంటూ పక్కన క్రికెట్ ఆడుకుంటూ ఎగ్జామ్ రాసి నేను ప్రార్థన చేస్తున్నా కదంటే ఫస్ట్ ర్యాంక్ రాదు. ఎప్పుడు దేవుడు చూసుకుంటాడు, ఎప్పుడు యెహోవా ఈరేగా మన జీవితంలో ఉంటాడంటే విశ్వసించాలా, దానికి తగిన క్రియలు ఇంప్లిసిట్ ఒబీడియన్స్ మనము చేయాలి. చేస్తామా పిల్లలు? నేర్చుకోవాలి. ప్రభా నీకు నేను ఇంప్లిసిట్ ఒబీడియన్స్, నీ ఏం చెప్పమన్నావు అదే చేస్తా ప్రభా. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, ముందు కాదు వెనక కాదు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, అప్పుడే చేస్తాను ప్రభా, అదే చేస్తాను ప్రభా అని ఎప్పుడైతే నీ ఎఫర్ట్స్ 100% ఉంటాయో అప్పుడు దేవుడు నీ ఎఫర్ట్ని రివార్డ్ చేసే దేవుడుగా ఉంటాడు. యెహోవా ఈరేగా అన్నిటిని సమకూర్చే దేవుడుగా ఉంటాడు కదా. ఇంకొక పొట్టి జక్కయ్య కూడా కష్టపడినాడు, ఆశపడి ఎక్కినాడు, చూసినాడు, దేవుడు వదిలిపెట్టినాడు. ఆ వీడిలో నుంచి అంత పెద్ద మాపులో నుంచి కూడా జక్కయ్యని చూశాడు. ఆయన రివార్డ్ ఇచ్చలేదుగా, ఇదిగో జక్కయ్య నీవు కూడా అబ్రహాం కుమారుడవే అన్నాడు లేదా. సో దేవుడు ఎక్కడ కూడా ఏ ఎఫర్ట్స్ని దేవుడు పక్కన పెట్టాడు. ఎప్పుడైతే విశ్వాసంతో ఎఫర్ట్ పెడతావో ఎప్పుడు దేవుడు ఖచ్చితంగా గాడ్ విల్ ఆనర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ డన్ విత్ ద ఫెయిత్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ప్రార్థన చేసుకున్నామా మరి?
ప్రార్థన మోకరించండి. చాలామంది ముసుగులు వేసుకోవడం లేదు. టీచర్స్ గమనించి పిల్లలతో ముసుగులు వేయించాలి. ముసుగు వేసుకోవడం నామోషిగా అనిపిస్తే మీరు కూడా బాయ్స్ లాగా కటింగ్ చేసుకోండి, లేదా గుండన్నా చేసుకోండి. దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ముసుగేసుకొని ఉండాలి. అది స్త్రీకి ఘనత. రెండవది దేవుని ఆజ్ఞ. గమనించి పిల్లలకు నేర్పించండి. టీచర్స్ కూడా ముసుగేసుకోవాలని ముందుగానే మన పిల్లలకు మనం చెప్పుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, క్రీస్తేశ్వరి నమ్మకమైన నామంలో మీకు వందనాలు. ఇదములు కూడా ప్రభావ మరి మెయిన్ లెసన్లో, జూనియర్ మెయిన్ లెసన్లో ప్రభావ మీరు ఆశీర్వాదం మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రములు. ఆ రీతిగా అబ్రాహాము ఇస్సాకు మధ్య జరిగిన కొన్ని విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నారు. తను కూడా ఎంతో ఇస్సాకు విధేయుడై ప్రభావ మరి శిరస వహించి అన్ని విషయాలు అబ్రాహామునకు లోబడి ఉన్నాడు. మీరు కూడా అట్లానే ఈ లోకానికి వచ్చి ప్రభావ మానవుని యొక్క పాప పరిహారార్థం నిమిత్తం అన్నిటినీ అప్పగించుకున్నారు. ప్రభావ రక్తమును దారులుగా చిందించిన మానవులు అయిన మా విషయంలో మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రం. రోమ 8:32 ప్రకారం దేవుడు సమస్తమును మనకు అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడానికి సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు. ప్రభు అట్లానే ప్రభా మరి మా యొక్క పాప పరిహారార్థం నిమిత్తం మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. బిడ్డల హృదయాల్లో రక్షణ కార్యం జరిగించము ప్రభువునందు మీ ప్రయాసం అర్థం కాదు అన్నట్లుగా మీరు చేయండి. గ్రూప్ డిస్కషన్లో కూడా మీ సహాయం కోరుకుంటున్నాం. ఇంకెవరైతే సాల్వేషన్ లేకుండా ఉన్నారో వారితో మీరే గ్రూప్ డిస్కషన్లో టీచర్స్ ద్వారా మాట్లాడమని కోరుకుంటూ క్రీస్తేశ్వరి నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ మీ మీ స్థలాల్లో కూర్చోండి. గ్రూపులుగా టీచర్స్ వస్తారు. అలా చేయవద్దు. బాక్సెస్ మెల్లగా తీయాలి. బాక్సెస్ మెల్లగా తీయాలా, కొట్లాడుకున్నట్టు తీయొద్దు. నువ్వు ఉంటే చాలా బాక్స్ తీసి